దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 14వ సామాన్య ఆదివారం వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం. ఈనాడు ఈ ధ్యానాంశములో ఒకే ఒక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. లూకా శుభవార్త 10వ అధ్యాయం 3వ వచనం. దీనినే అటు మత్తయి, మార్కు శుభవార్తల్లో కూడా ఈ వాక్యం రాయబడి ఉంది. సో వాటిని ఆధారంగా చేసుకొని 4 ముఖ్యమైన కారణాలు ఎందుకు యేసు ప్రభు తన బిడ్డలైన మనందరినీ, గొర్రెల లాంటి మనలను తోడేళ్ల గుంపులను పంపిస్తున్నారు అను 4 కారణాల ధ్యానాంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అదేవిధంగా సర్పము, పావురము నేర్పే పాఠాలు కూడా ఈ ధ్యానాంశంలో మనం నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను. కనుక సర్పముల వలె తెలివితో యుక్తులై పావురముల వలె నిష్కపటులై మెలగుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఒక్క వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే ఇందులో 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. యేసు ప్రభు తన యొక్క శిష్యులను, తన సేవకులను పంపిస్తూ ఉన్నారట. ఎవరు పంపిస్తున్నారు? యేసు ప్రభు పంపిస్తున్నారు. తన సేవ చేయమని, తన సువార్తను ప్రకటించమని, తన నామములో జ్ఞానస్నానం అసగమని, ప్రజలను తన బిడ్డలుగా మలచమని, తీర్చిదిద్దమని యేసు ప్రభు స్వయముగా పంపిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక యేసు ప్రభుకి క్లియర్గా తెలుసు అక్కడ ఏముందో, అక్కడ ఏముందో, అక్కడ ఎవరు ఉన్నారో, అక్కడ ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో యేసు ప్రభుకి బాగా తెలుసు. కష్టాలు ఉన్నాయని, అవమానాలు ఉన్నాయని, ఇక్కట్లు ఇబ్బందులు ఉన్నాయని, జైలు, మరణశిక్షలు, కొరడా దెబ్బలు ఎదురు చూస్తున్నాయని, మోసాలు ఎదురు చూస్తున్నాయని ప్రభునికి తెలుసు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయినా యేసు ప్రభు తన బిడ్డలను, తన శిష్యులను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపిస్తున్నారట. తోడేళ్ల మధ్య గొర్రెపిల్ల ఉంటుందా? ఏమవుతుంది? తోడేళ్ళు గొర్రెపిల్లపై పడి చీల్చి చంపేస్తాయి. దేవుని యందు ప్రియులారా, మరి ఇటువంటి సమస్యల వలయములోనికి, పర్సిక్యూషన్స్, హింసల మధ్యకు ప్రభు ఎందుకు పంపిస్తున్నారు అని చూసినట్లయితే, దేవుని యందు ప్రియులారా, కొన్ని 4 కారణాలంట. మొట్టమొదటి కారణం ఏంటి? యేసు ప్రభు సమస్యల వలయంలో తన బిడ్డలను పంపిస్తున్నారు. ఎందుకండి అంటే, తాను ఏ విధముగా వారిని సంరక్షిస్తాడో, ఎంతగా ఆయన తన బిడ్డలను ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆయన తన ప్రజలను, తన బిడ్డలను కాపాడుకుంటాడో అన్నటువంటి విషయం ఈ శిష్యులకు అర్థం అవ్వాలి. అంటే దేవుని అటువంటి కష్టాలలోనికి పంపించాలంట. హింసల మధ్యకు ప్రభు తన యొక్క శిష్యులను పంపిస్తూ వాళ్లకు తెలియచేస్తున్నాడు ఏంటంటే, హీ వాంట్స్ టు టీచ్ దెమ్ దట్ హీ కెన్ డెలివర్ దెమ్, హీ కెన్ ప్రొటెక్ట్ దెమ్, హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. తను పంపిస్తున్నాడు కనుక
నాకేం సంబంధం లేదు అండవు కదా. తాను పంపిస్తున్నాడు కనుక వాళ్ళ సేఫ్టీ ఆయన బాధ్యత, అంతే కదా. వాళ్ళ సంరక్షణ ఆయన బాధ్యత, వాళ్ళను కాపాడుకోవడం ఆయన బాధ్యత. మీరు వెళ్ళండి, నేను మిమ్ము కాపాడుకుంటాను, నేను మిమ్మలను సంరక్షించుకుంటాను, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఆ కష్టాల వలయంలోకి వెళ్ళినప్పుడు కూడా నేను మిమ్ము కాపాడుతున్నాను కనుక నా ప్రేమను మీరు అర్థం చేసుకుంటారు, నేను మేము ఎంతగా గాఢముగా ప్రేమిస్తున్నానో మీరు తెలుసుకుంటారు అంటూ ప్రభు ఈ యొక్క కష్టములను, హింసలను ఈ విధముగా వినియోగించుకుంటున్నారంటే దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు. ఇది మొట్టమొదటిది. రెండవది, హింసల మధ్యకు, కష్టాల వలయములోనికి ప్రభు పంపిస్తున్నారు. ఎందుకండి అంటే ఆయనపై ఆధారపడతారని. ఈ శిష్యులు, నేను చాలా తెలివైన వాడిని కనుక నాకు తెలుసు ఎలాగా తప్పించుకోవాలో కాదు, నేను చాలా బలవంతుడిని కనుక, నేను చాలా ఆరోగ్యవంతుడిని కనుక నేను ఈ కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అని ఎవడో చెప్పలేడు. ఎందుకంటే దేవుని యందు ప్రియులారా, కష్టాల వలయంలోకి వెళ్తున్నాం కనుక మేము ఆయనపై ఆధారపడాలి. గురువులు, దైవ సేవకులు, దేవుని శిష్యులు ఆయనపై ఆధారపడి జీవించడం కోసం దేవుని యందు ప్రియులారా కష్టాల వలయంలోకి వెళ్తారు. కష్టాలను, హింసలను దేవుడు ఈ విధముగా వినియోగించుకుంటాడు. ఉదాహరణకి తండ్రి, తల్లిదండ్రులు, బిడ్డలు నడుస్తున్నప్పుడు బిడ్డలు తల్లిదండ్రుల చేతులు విడిచిపెట్టి నడుస్తూ ఉంటారు. ఇష్టాసారం, మమ్మల్ని ఎవడో ఆపలేదు లేదు అని చెప్పేసి, అవునా. ఒక గొయ్యి వచ్చిందనుకో, ఒక కాల వచ్చిందనుకో, ఒక కుక్క వెంటబడుతుంది అనుకో, ఒక పిల్లి గుర్రుగా చూస్తుంది అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? తల్లిదండ్రులు ఎక్కడున్నారా అని చూసి వాళ్ళు చేయి పట్టుకుంటారు, అవునా. అలాగే విధంగా జీవితంలో ఏ కష్టాలు లేవనుకోండి, మాకు యేసు ప్రభుతో ఏం పని, మా బతుకులు మేము బతికేస్తాం. హింసల వేళలో, కష్టాల వేళలో మాకే కాదు మనందరికి కూడా ఎందుకు కష్టాలు మనల్ని, మన యొక్క తలుపు తడుతున్నాయి, కష్టాలు మన జీవితంలోనికి వస్తున్నాయి. తద్వారా, వాటి వలన, వాటి ద్వారా, వాటి కారణంగా మనము యేసు ప్రభు మీద ఆధారపడతాం. దేవా అంటూ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకునే అవకాశం ఉంటుంది. వీ కెన్ ట్రస్ట్ హిమ్ మోర్, వీ కెన్ రిలై ఆన్ హిమ్. మనము ఆయన మీద ఆధారపడే బిడ్డలుగా మార్చుకుంటున్నాడు ఈ కష్టముల ద్వారా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక మూడవ అంశం, ఈ కష్టములు, బాధలు, హింసల ద్వారా ప్రభు మరొకటి కూడా సాధిస్తున్నారంటే ఏంటో తెలుసా? ఈ కష్టాలు ప్రజలు తన యొక్క సేవకులు పడుతుండగా దీని ద్వారా ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ మనస్సులను కూడా ఆయన తడుతున్నాడట, వాళ్ళ మనస్సులను ఆయన మారుస్తున్నాడండి దేవుని యందు ప్రియులారా. చరిత్రలో అనేక సార్లు ఇది నిరూపించబడింది. యేసు ప్రభుని ఎవరైతే ప్రక్కలో పొడిచాడో ఏమైందో తెలుసా? వాడికి, ఆయనకు ఒక రేచీకటి అనే ఒక జబ్బు ఉండేదంట, కళ్ళు సమస్య ఉండేదంట. ఆ రక్తం ఆయన కంటిలో పడి ఆ జబ్బు నుండి ఆయన స్వస్థత పొందాడంట. వెంటనే అక్కడే ఆయన మోకాలు వేసి ప్రభుని అంగీకరిస్తున్నాడట. తర్వాత రోజుల్లో ఆయన ప్రభువు కోసం మరణించాడని కూడా తెలుస్తుంది. ఒక శతాధిపతి సైతం ఇవన్నీ, భూకంపము, ఆ యొక్క ఆకాశంలో పెను మార్పులు, అవన్నీ చూచి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు శతాధిపతి. దేవుని యందు ప్రియులారా, ఎందరో వేద సాక్షులను హింసించడానికి వెళ్తున్నటువంటి, కత్తి పట్టుకుని వెళ్తున్నటువంటి, వాళ్ళని చంపుతున్నటువంటి వ్యక్తులు మార్పు చెందారు. ఆగ్ని సమ్మని చంపడానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు దేవుని యందు ప్రియులారా, అక్కడ జరిగిన అద్భుతము ద్వారా
ఆయన మారు మనస్సు పొందుకుంటాడు. ఆయన సైతం ఆమెతో పాటు మరణిస్తాడట. ఇలా మన కష్టముల ద్వారా మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ హృదయాలను కూడా ప్రభు మార్చగలడు. అందుకే ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవులు అధికముగా ఫలించే విత్తనాలు ఏంటో తెలుసా? వేద సాక్షుల రక్తపు చుక్కలే. ఎక్కడైతే క్రీస్తు ప్రభు కోసం రక్తాన్ని చిందించారో అక్కడ అధికంగా క్రైస్తవులు పుట్టుకొస్తారంట. వీళ్ళు ఇన్ని హింసల వేళలో కూడా ఆయన కోసం వీళ్ళు మరణిస్తున్నారంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన నిజముగా ఉన్నవాడు అంటూ హింసకులు దూషకులు కూడా తెలుసుకోగలుగుతారు. దేవుని యందు ప్రియులారా, అందుకని హింసలను ప్రభు ఈ విధంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తుంది. ఇక 4వది, హింసల ద్వారా ప్రభు తన యొక్క ప్రత్యక్షతను తీసుకురాదు. ఎందుకంటే మరణాన్ని జీవమునకు వెళ్ళడానికి ద్వారముగా మలుస్తున్నాడు. తెలుసు కదా, ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్ బట్ నో బడి వాంట్స్ టు డై. అందరికీ మోక్షం వెళ్ళాలని కోరికే, కానీ ఎవరు చచ్చిపోకూడదు. మరణాన్ని ప్రభు ఏం చేశారు? ఏ థ్రెషోల్డ్ టు హెవెన్. ఈ గుడిలో అడుగు పెట్టాలంటే ముఖద్వారం ఉందో చూడండి, ఆ ముఖద్వారం దాటితేనే గుడిలో అడుగు పెట్టగలం. మరణము అనే ముఖద్వారాన్ని దాటితేనే మనం మోక్షానికి వెళ్ళగలం. హింసల ద్వారా మనము మోక్ష ప్రవేశం, మోక్ష ద్వారంలో అడుగు పెడుతున్నాము. ఈ విధంగా హింసలను ప్రభు వినియోగించుకుంటున్నారు. ఈ వాక్యములో ప్రభు అంటున్నారు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎందుకయ్యా పంపిస్తున్నావు అంటే 4 కారణాలంట. 1, నీవు నాపై ఆధారపడతావు. 2, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకుంటావు. 3, నిన్ను హింసించే వాళ్ళు మారు మనసు పొందుకుంటారు. 4, ఈ హింసల ద్వారా నువ్వు నన్ను చేరుకుంటావు, జీవ కిరీటం, మహిమ కిరీటం పొందుకుంటావు అని ప్రభు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇది ఈ యొక్క వాక్యములో 16వ వచనములో మొదటి భాగం మనం ధ్యానం చేస్తాం. ఇక్కడ అనేకమైనటువంటి హింసలు, రకరకాల హింసలు ఉంటాయంట. ఒక చిన్న కథ ఎప్పుడో చెప్పినట్లు గుర్తు మీకు. ఒకానొక రోజున ఒక తండ్రి, ఒక కొడుకు వారి యొక్క గాడిద పిల్లను పట్టుకొని వెళ్తా ఉన్నారంట. బాటసారులు. తండ్రి అంటున్నాడు కొడుకుని, చిన్న కుర్రవాడు యవ్వనస్తుడు, సుమారు 17 సంవత్సరాలు ఉంటాయి, కొడుకుని గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన నడుస్తూ గాడిద పిల్లను నడిపించుకుంటూ కుమారుడు గాడిద పిల్ల మీద కూర్చొని వెళ్తూ ఉన్నారంట. కొంత దూరం వెళ్ళేసరికి అందరూ కూడా, ప్రజలందరూ, కొంతమంది ఒక ఇద్దరు వచ్చి నవ్వుతూ ఉన్నారు, వెక్కిరిస్తూ ఉన్నారు, తిడతా ఉన్నారు. ఏంటట, ఈ ముసలోడికి ఏమన్నా బుర్ర ఉందా, బుద్ధి ఉందా, పాపం చిన్నపిల్లవాడిని తిట్టారంట. చిన్నపిల్లవాడిని, కుర్రవాడిని, ఈ కుర్రవాడికి బుద్ధి ఉందా, ముసలోడైనటువంటి తండ్రిని నడిపిస్తున్నాడు, వాడు మాత్రం హాయిగా కూర్చున్నాడు, కుర్రోడు నడవచ్చు కదా, ముసలోడిని పైన కూర్చోబెట్టవచ్చు కదా, తండ్రి అంటే గౌరవం లేదు, ప్రేమ లేదు, మర్యాద లేదని తిట్టారట. ఈ కుర్రవాడు విన్నాడు, నాన్నో వీళ్ళు నన్ను తిడుతున్నారు, వద్దొద్దు అని దిగిపోయాడు. నాన్న నువ్వెక్కు నాన్న అన్నారట. సరే నాన్నగారు ఎక్కారు, వాళ్ళు తిడుతున్నారు కదా, పోన్లే వాళ్ళ దగ్గర ఎందుకు తిట్లు గాయాలా అని చెప్పి నాన్నగారు గుర్రం ఎక్కారు. కుర్రవాడు గుర్రం కాదు గాడిద కదా, గాడిద పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక మరి కొంతమంది ఎదురయ్యారు. వీళ్ళు చూసి ఆశ్చర్యపోయి, వాళ్ళ నాన్నకి ఏమైనా బుద్ధి ఉందా, మనసు ఉందా, హృదయం ఉందా, చిన్న పిల్లవాడిని నడిపిస్తున్నాడు, చిన్న పిల్లవాడిని నడిపిస్తున్నాడు, ఆయన మాత్రం హాయిగా గాడిద పిల్ల మీద ఎక్కి నడుస్తూ వెళ్తా ఉన్నాడు. చిచ్చి చిచ్చి ఈ మధ్యన ప్రేమే లేదు ఇతనికి అని చెప్పి తిట్టారట. ఒరే బాబోయ్, ఒరే ఇప్పుడు నన్ను తిడుతున్నారా ఈరోజు, నువ్వు కూడా గుర్రం ఎక్కి అన్నారట, నువ్వు కూడా గుర్రం ఎక్కి అన్నారట, గాడిద ఎక్కి అన్నారట.
సో వీళ్ళు గాడిద ఎక్కాడు, ఇద్దరు కలిసి గాడిద మీద వెళ్తూ ఉన్నారు. మరికొంత దూరం వెళ్ళాక మరికొంతమంది చూసి వీళ్ళిద్దరికి అసలు బుర్ర ఉందా, మతి ఉన్నదా, చిన్న గాడిద పిల్ల మీద 2 దున్నపోతుల్లాగా ఎక్కి కూర్చున్నారు. పాపం ఆ గాడిద పిల్ల ఏమైపోతుంది, ఎంత కష్టపడుతుంది, వీళ్ళకి ఏమాత్రం మనసు లేదని తిట్టారట. అరే ఇప్పుడు మన ఇద్దరిని కలిసి తిడుతున్నారా, వీరిద్దరు తిట్లు కాయద్దురా బాబు అని కిందకి దిగిపోయారట. ఓకే, కిందకి దిగిపోయి వెళ్తూ ఉంటే ఇప్పుడు గాడిద పిల్ల నడుస్తూ ఉంది, వాళ్ళిద్దరూ నడుస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఏమంటున్నారు, వీళ్ళు అసలు బుద్ధి ఉందా, తెలివి ఉందా, గాడిద పిల్ల ఎందుకుంది, గాడిద పిల్ల ఎందుకుంది, ప్రయాణం కోసమే ఉంది, మరి దాన్ని నడిపిస్తున్నారు, దాని మీద ఎక్కి ప్రయాణం చేయొచ్చు కదా. ఎక్కినా గొడవే, ఎక్కకపోయినా గొడవే, ఒకడెక్కినా గొడవే, ఇద్దరెక్కినా గొడవే, తండ్రి ఎక్కినా గొడవే, కుమారుడెక్కినా గొడవే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువుల జీవితాలు, దైవ సేవకుల జీవితాలు అక్షరాల ఇలాగే ఉంటుంది. ఏమి చేసినా విమర్శించడానికి రెడీగా ఉంటాయి ఎంతెంత నోర్లు. ఏమి చేసినా భూతద్దంలో చూడ్డానికి ఉంటారు ఇంతెంత కళ్ళు. మీ కళ్ళు కాదులే, మీరు కంగారు పడద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, చిన్న తప్పును కూడా లేదా జరగని తప్పును కూడా భూతద్దంలో చూసే వీళ్ళు హింసకులు, హింసించేవాళ్ళు. ప్రభు అంటున్నారు, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నారు. ఎందుకంటే ఇటువంటి మనుషుల మధ్య, ఇటువంటి మనస్సుల మధ్య దేవుని యొక్క బిడ్డలు, గురువులు, దేవుని శిష్యులు సేవ చేయాలి, బ్రతకాలి, జీవించాలి. నిజంగా చాలా కష్టతరమైనదే, అంత సులువైనది కాదు. ప్రభు కోసం అన్నీ త్యజించుకొని ఎవరి కోసమైతే సేవ చేస్తున్నారో వాళ్ళే మోసం చేస్తారు, వాళ్ళే దొంగలిస్తారు, వాళ్ళే ఖండిస్తారు, తీర్పు విధిస్తారు, విమర్శిస్తారు, దూషిస్తారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక మనిషి బ్రతికున్నంత వరకు వాడిని దూషిస్తారు, వాడు వెళ్ళిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత సెయింట్ అంటారు. అది మనకున్న రోగం, మనందరికీ ఉన్న రోగం. అమ్మ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు అని చూడరు, పట్టించుకోరు. చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మ నాన్నకు పెద్ద పెద్ద సమాధులు కట్టేస్తారు. ఎంత ప్రేమ అంటే వాళ్ళ నాన్నగారు దినకార్యకో లేదంటే అమ్మ దినకర్మకో ఎక్కువ భోజనాలు పెట్టడం, అది పెద్ద ప్రేమ. ఉన్నప్పుడు చూడకుండా, ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఉన్నప్పుడు ప్రేమ చూపించకుండా. అలాగే దేవుని యేసు ప్రభుని ఉన్నప్పుడు అందరూ కూడా తిట్టుకున్నారు, చనిపోయిన తర్వాత, సిలువ వేసిన తర్వాత అదిగో రక్షకుడు అంటున్నారు. అలా కాకుండా దేవుని యందు ప్రియులారా, మనుషుల తత్వం ఇలాగే ఉంటుంది, మనుషుల జీవితం ఇలాగే ఉంటుంది. అందులో గురువులది ఇంకా ఘోరం. బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్పామనుకో మళ్ళీ బాధపడతానని చెప్పడం లేదు, మింగేస్తున్నాను నేనే. ఓకే, దేవుని యందు ప్రియులారా, కనుక ప్రభు యొక్క సేవకులు, ప్రభుని యొక్క గురువులు, ప్రభుని యొక్క శిష్యులు తోడేళ్ల మధ్య గొర్రెపిల్ల వలె వస్తున్నారంట. మన మట్టుకు మనం తోడేళ్ల వలె ఉండకూడదు. దేవుని గొర్రెల మందగా ఉండాలి. అప్పుడు గొర్రెలుగా వచ్చినటువంటి సేవకులు మంచి కాపరులుగా సేవ చేయగలుగుతారు. తోడేళ్ల వలె ఉండొద్దని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. ఇక ఇందులో రెండవ భాగం ఏంటండి, కనుక సర్పముల వలె యుక్తులై ఉండు, పావురముల వలె నిష్కపటులై ఉండు. దేవుని యందు ప్రియులారా, 2 జంతువులను జీవులు మన ముందు ఉంచుతున్నారు. ఒకటి సర్పం అంట, 2 పావురం అంట. ఇక్కడ సర్పము అని ఎందుకు అన్నారు? సర్పము లేదా పాము ఏం చేస్తుంది? ఆల్వేస్ ఇట్ ట్రైస్ టు ఎస్కేప్. పాము ఏం చేస్తుందంటే దూరంగా ఉన్న సమస్యను ముందుగానే కనిపెట్టగలదు, ఎక్కడో ఉన్న సమస్యను ముందుగానే కనిపెట్టగలదు, అంత అలర్ట్గా ఉంటుంది. ఆ విధంగా క్రీస్తు ప్రభుని సైనికులు, సేవకులు జీవించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వెంటనే ఒక షెల్టర్,
గడ్డి అయితే గడ్డి, మొక్కలైతే మొక్కలు, రాయి అయితే రాయి. ఎప్పుడు కూడా రాయి వెనక్కి వెళ్ళిపోతుంది, రాయి లోపలికి వెళ్ళిపోతుంది కదా. క్రీస్తు అనగా రాయి. క్రీస్తు ప్రభుని షెల్టర్గా, రక్షణ దుర్గముగా, ఆశ్రయ దుర్గముగా ఉంచుకోవాలంట. పాము ఏ విధముగా దూరము నుండే ప్రమాదాలను గుర్తిస్తుందో గురువులు ప్రమాదాలను గుర్తించగలగాలి. కానీ ఎప్పుడు మేము గుర్తించాం. మా అంత ఎర్రి బాగులలో ఎవరు ఉండరు. మా చుట్టూ దొంగలను పెట్టుకొని తిరుగుతూ ఉంటాం చాలాసార్లు. ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళని నమ్ముతాం, మోసపోతూ ఉంటాం చాలాసార్లు, చాలామంది. కానీ ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నారు ఏంటంటే, సర్పము వలె ఉండండి. సర్పము దూరం ఎవరిని నమ్మదు. సర్పము ఎవరిని నమ్మదు. అనవసరంగా ఎవరి మీద పూర్తి నమ్మకం పెట్టుకోకూడదు. చిన్న గ్యాప్ ఉంచాలి, చిన్న రూమ్ ఉంచాలి డౌట్ పడ్డానికి. రెండవది, ఇమీడియట్గా ప్రమాదాన్ని గుర్తించాలి, షెల్టర్ తీసుకోవాలనగా ఒక రాయి వెనకాతల అది దాక్కున్నట్లుగా క్రీస్తు వెనకాతల దాక్కోవడానికి, ఆశ్రయం స్వీకరించడానికి ఉండాలి. మూడవది, క్వైట్. పాము ఏం చేస్తుంది? సైలెంట్గా ఉంటుంది కదా, శబ్దం చేయదు అస్సలు. అనవసరంగా శబ్దం చేయదు. బహుశా గురువులైనటువంటి వ్యక్తులు మౌనాన్ని కూడా వహించాలి అంటూ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అవసరం వస్తే తప్ప షుడ్ నాట్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. ఓకే, ఏది ఏమైనా తప్పించుకోవడానికి, బ్రతికి బట్టకట్టడానికి ప్రయత్నిస్తుందంట పాము ఎంతవైనా. అదేవిధంగా అనవసరమైన సమస్యలు చిక్కుకొని 100 ఏళ్ల సేవను పాడు చేసుకోకుండా 100 ఏళ్ల సేవ కొరకు ప్రభుని ఆశ్రయించాలి అంటూ పాము వలె ఉండండి అంటూ ఈ యొక్క ప్రభు చెప్తున్నటువంటి మాట. రెండవది, బీ ఇన్నోసెంట్ అండ్ హార్మ్లెస్. పావురం వలె ఉండండి. పావురం ఏం చేస్తుంది? పావురము ఎటువంటి కపటత్వం ఉండదు, అవునా కదా. పావురం పగ తీర్చుకోవాలంటుందా? పగ తీర్చుకోవాలన్నటువంటి తలంపు పావురానికి ఉండదు. హాని చెయ్యాలి, ఏదైనా తిరగబడుతుంది. కానీ నాకు తెలిసి పావురం ఎప్పుడు తిరగబడ్డం అన్నది ఉండదేమో, అవునా. పావురం ఎప్పుడు తిరగబడదు. ఏ జంతువైనా తిరిగి తిరగబడడానికి ప్రయత్నిస్తుంది. కాకులు కూడా పొడి చేస్తాయి కదా, కాకిని పట్టుకో పొడి చేస్తూ ఉంటుంది. కానీ పావురము ఎప్పుడు కూడా ఎవ్వరికి హాని చేయదు. అమాయకత్వం దాని యొక్క నైజం. హాని చెయ్యకపోవడం దాని యొక్క నైజం. తిరగబడకపోవడం దాని యొక్క నైజం. ఒకరి చావు కోరుకోవడం, ఒకరి యొక్క కీడు కోరుకోవడం అది ఎన్నడూ చేయదు. అది దాని యొక్క నైజం. శాంతికి నిదర్శనం దాని యొక్క నైజం. ప్రతి ఒక్క దైవ సేవకులు, క్రైస్తవులు ఈ విధంగా ఉండాలి. ఒకరికి హాని చెయ్యాలి అనే ఆలోచన ఉండకూడదు. ఒకరు పాడైపోవాలనే ఆలోచన ఉండకూడదు. ఒకరికి కీడు తలపెట్టకూడదు, పగ తీర్చుకోకూడదు అంటూ ప్రభు పావురం వలె ఉండండి అంటున్నారు. నిజం చెప్పాలంటే గురువులు దైవ సేవల యొక్క మైండ్ పాములాగా ఉండాలంట, మనసు పావురం వలె ఉండాలంట. మైండ్ పాము వలె ఉండాలి, అలర్ట్గా ఉండాలి ఎప్పుడూ కూడా. హృదయము పావురం వలె ఉండాలి, మంచితనంతో నిండి ఉండాలి ఎప్పుడు కూడా. ఇది ఈ యొక్క మాటల యొక్క, ఈ వాక్యము యొక్క అంతరార్థం. ఒకే ఒక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. చాలా వాక్యాల్లో సుమారు 8 వాక్యాల్లో ఒకే ఒక్క వాక్యం మనం ధ్యానం చేస్తాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మట్టుకు మనకు ప్రభు ఇస్తున్నటువంటి సందేశం నెంబర్ 1, తోడేళ్ళ వలె మనం ఉండొద్దు, గొర్రె పిల్లల వలె మనం ఉందాం. దేవుడు పంపిన సేవకులు గొర్రెల కాపరులుగా, మంచి కాపరులుగా ఉంటారు దేవుని యందు ప్రియులారా. రెండవదిగా, తెలివిగా చాకచక్యంగా సమస్యలను అధిగమిస్తూ మంచితనమును నింపుకొని పావురం వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.